నమస్తే. నేనిందు. ఉగ్రదాడికి సంబంధించి భారత్‌కి మేమున్నామంటూ రాష్ట్ర అధ్యక్షుడు పుతిన్ మోదీకి ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మనతో మాట్లాడడానికి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ భరత్ రెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు చూసుకుంటే ఉగ్రదాడికి సంబంధించి భారత్‌కి మేమున్నామంటూ మోదీకి పుతిన్ గారు ఫోన్ చేసినట్టు తెలుస్తుంది. సో ఏమంటారు సార్? అంటే రష్యా ఇప్పుడు భారత్‌కి సపోర్ట్‌గా ఉంటుందని చెప్పొచ్చంటారా? నో సీ ఇది ఏదైతే ఇన్సిడెంట్ ఉందో ఇప్పుడు ఇది సార్. 2 దేశాల మధ్య ఉన్న ఇన్సిడెంటేనండి. రైట్? అండ్ Putin, see, India has been doing a lot of diplomatic interactions. అన్ని దేశాలకు కాల్ చేసింది, అగ్రరాజ్యాలకు కాల్ చేసింది, వాళ్ళకి బ్రీఫింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో అండ్ వ్యాపార పరంగా రష్యాకి పాకిస్తాన్ కి ఇవాళ కొన్ని సంబంధాలు ఉన్నాయి. సో ఇదంతా మీరు బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకొని చూస్తే మన ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో రష్యాతోని యుక్రెయిన్ వార్ పరంగా కూడా మనం రష్యాకి చాలా సపోర్ట్ చేసాము. అంతకు ముందు కూడా ఇండిపెండెన్స్ నుంచి ఇప్పటి వరకు కూడా రష్యాతో మనకు ఎన్నడూ కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అండ్ ఈ యుద్ధం ఏదైతే ఇప్పుడు జరుగుతుందో ఇది నాకు తెలీదు. కానీ జరిగితే మాత్రం రష్యా ప్రత్యక్షంగా మనకి సపోర్ట్ ఇవ్వకపోవచ్చు, కానీ పరోక్షంగా మాత్రం నైతికంగా మాత్రం మనతో తప్పకుండా ఉంటుంది రష్యా. ఓకే. సార్ చూసుకుంటే బార్డర్‌లో ఒక వార్ జరుగుతుంది. అంటే ఆ సినారియో మొత్తం చూస్తే వార్ జరుగుతుందనే చెప్పొచ్చు. అలాగే ఇవాళ ప్రధాని మోదీ గారు రష్యా టూర్‌ని కూడా రద్దు చేసుకొని ఆయన త్రివిధ దళాలతో భేటీ కూడా అయ్యారు. సో దీని ప్రకారంగా చూసుకుంటే డేట్ పరంగా గానివ్వండి, టైం పరంగా గానివ్వండి, ఒక యుద్ధానికి డెడ్‌లైన్ పెట్టారని చెప్పొచ్చంటారా? సి మన ప్రజలకందరికీ తెలవాల్సింది ఏంటంటేనండి, యుద్ధం ఆల్రెడీ మొదలైంది. ఎక్సెప్ట్ దట్ భౌతికం అనే యుద్ధం ఫిజికల్ గా కన్వెన్షనల్ ఫోర్సెస్ లో ఎంటర్ చేసే యుద్ధ నీతి ఏమైతే ఉంటుందో అది కాకుండా మనం వాళ్ళని ఒక మల్టీ డైమెన్షనల్ గా, అంటే తెలుగులో చెప్పుకోవాలంటే అష్ట దిగ్బంధం అంటారు. సో అలా మనం చేస్తూ వచ్చాము. ఒకవైపు ఇండస్ వాటర్ ట్రీటీ క్యాన్సల్ చేసే పొజిషనింగ్ ఏదైతే తీసుకున్నామో అది నంబర్ 1. నంబర్ 2, దౌత్యపరంగా డిప్లొమాటిక్ పరంగా మనం వాళ్ళని గ్లోబల్ గా ఐసోలేట్ చేశాము. ఇది 2వది. 3వది, ఏదైతే పాకిస్తాన్ పౌరులు మన దగ్గర ఎక్స్టెండెడ్ వీసాతో ఉన్నారో వాళ్ళని తిరిగి పంపించడం. మన ట్రేడ్ ఏదైతే వాళ్ళతో ఉందో ఇది క్యాన్సిల్ చేయడం. దాని తర్వాత ఏరోస్పేస్ ని క్లోజ్ చేయడం. IMF లో వాళ్ళ మీద ఒక ప్రెషర్ తేయడము. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ స్టెప్స్ టువర్డ్స్ సైలెంట్ అగ్రెషన్ బై ఇండియా, రైట్? అండ్ దీంతో ఇంకోటి దీంతో ఇంపాక్ట్ ఆల్రెడీ 2-3 విధాల వచ్చింది మనకి. ఒకటి, ఇండస్ వాటర్ ట్రీటీ ఎప్పుడైతే క్యాన్సిల్ చేశామో దాని ఇంపాక్ట్ ఏదైతే ఉందో వాళ్ళ ఆర్థిక వ్యవస్థ పైన దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు గమనించారో లేదో, వాళ్ళ ట్రేడ్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో మన సెన్సెక్స్ నిఫ్టీ లాగా వాళ్ళ ట్రేడ్ ఇండెక్స్ హ్యాస్ ఫాలెన్ సిగ్నిఫికెంట్లీ, ఆల్మోస్ట్ 6,000 points. అండ్ వాళ్ళ బాండ్ రేట్స్, పాకిస్తాన్ గవర్నమెంట్ బాండ్ రేట్స్ హ్యాస్ ఫాలెన్ అగైన్ బై అబౌట్ 4 percentage points. 4 percentage points వాళ్ళ గవర్నమెంట్ బాండ్స్ పడితే వాళ్ళకు ఇంటర్నేషనల్ గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇచ్చి డబ్బు తెచ్చుకోవడం కష్టం అవుతుంది. సో వాళ్ళని ఆర్థికంగా కూడా మనం టైట్ చేసాం. సో యుద్ధము ఆల్రెడీ మొదలైంది. బాకీ బచావా దేఖో అంటే ట్రైలర్ ఆల్రెడీ మొదలైంది. అండ్ మెయిన్ థింగ్ విల్ స్టార్ట్. దట్స్ వాట్ ఐ వుడ్ సే. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే అంటే భారత్ అయితే రష్యా సపోర్ట్ ఇస్తుంది. సో ఇదే క్రమంలో పాక్ కి కూడా ఇంకో దేశం కూడా సపోర్ట్ ఇస్తున్నట్టు తెలుస్తుంది మామూలుగా. సో చైనా మరి అంటే వార్ కి సంబంధించి ఆయుధాలు కానివ్వండి, ఇంకేమైనా పరిణామాలు కానివ్వండి, అవన్నీ సప్లై చేయడానికి రెడీ అవుతుందంటారా పాకిస్తాన్ కి? ఓ ఎస్. పాకిస్తాన్ ఎన్నడూ కూడా ఒక పెద్ద దేశం సాన్నిహిత్యం అండ్ ఫ్రెండ్షిప్ లేకుండా ఎప్పుడూ కూడా అడ్వెంచర్ కి తలపడలేదు. అండ్ ఈ వ్యూవర్స్ అందరికి తెలవాల్సింది ఏంటంటే, పాకిస్తాన్ తమకు తాము పబ్లిక్ గా మేము ఇస్లామిక్ దేశం, మేము ఒక పాకిస్తాన్ అండ్ పాక్ అంటే ప్యూర్, రైట్?
మేం పాక్ అని చెప్పుకుంటూ వస్తారు. కానీ నిజం చెప్పాలంటే ఎవరు డబ్బులు ఇస్తే ఆ పడకలో ఎక్కే దేశం పాకిస్తాన్. ఓకే. గత 40 సంవత్సరాలుగా అమెరికా వాళ్ళకి డబ్బులు ఇచ్చింది. అండ్ ఆ డబ్బుల్ని చూస్తూ వాళ్ళు ఇస్లాంని అడ్డు పెట్టుకొని జిహాద్ అనే వ్యవస్థను తయారు చేసి పక్క రాజ్యమైన ఆఫ్ఘనిస్తాన్ ని వాళ్ళు అల్లకల్లోలం చేశారు. వజీరిస్తాన్ లో ఉన్న ఉన్న ముస్లిమ్స్ ని వాళ్ళు హతమార్చారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు బలూచిస్తాన్ లో ఏదైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళని హతమారుస్తున్నారు. సో పాకిస్తాన్ ఈజ్ నాట్ అ కంట్రీ విచ్ సేఫ్ గార్డ్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ముస్లిమ్స్. ఇట్స్ జస్ట్ యూజెస్ ఇస్లాం డబ్బులు తీసుకొని. అండ్ ఇవాళ రష్యా అమెరికా మధ్యలో ఎప్పుడైతే ఒక కోల్డ్ వార్ ఫినిష్ అయిపోయిందో, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎప్పుడైతే అమెరికా తమ సేనలను వెనక్కి తగ్గించుకున్నారో అప్పటి నుంచి పాకిస్తాన్ కి అమెరికా వైపు నుంచి డబ్బులు వచ్చినాయి ఆగిపోయాయి. అండ్ ఈ తరుణంలోనే నేను చెప్పినట్టు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ పడుకులో ఎక్కే దేశం పాకిస్తాన్ కాబట్టి ఇప్పుడు చైనా వాళ్ళకి డబ్బులు ఇస్తోంది సిపెక్ రూపంలో, బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ రూపంలో, గ్వాదర్ పోర్ట్ రూపంలో. అండ్ టు డీస్టెబిలైజ్ అంటే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ ని డీస్టెబిలైజేషన్ చేయడానికి డబ్బులు ఇస్తే భారత భూభాగాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి ఇప్పుడు చైనా డబ్బులు ఇస్తోంది. సో చైనా ప్రోద్బలం లేకపోతే అసలు పాకిస్తాన్ ఇంత దురాఘాతానికి ఒడగట్టే ధైర్య సాహసాలు ఉన్న దేశం కాదది. సో చైనా ప్రత్యక్షంగా ఏం చేసినా కానీ పరోక్షంగా తప్పకుండా పాకిస్తాన్ కి యుద్ధ సామాగ్రి కానీ, ఆర్థిక సహాయం కానీ, అండ్ కమ్యూనికేషన్ వ్యవస్థ కానివ్వండి, ఇంటెలిజెన్స్ రూపంలో కానివ్వండి, ఈ అన్ని రూపాలలో కూడా చైనా తప్పకుండా పాకిస్తాన్ కి ఈ సమయంలో 100% సహాయం అందిస్తుంది. అండ్ చైనా కాకుండా దెర్ ఇస్ వన్ మోర్ కంట్రీ తుర్కీ విచ్ ఈస్ ఆల్సో హెల్పింగ్ పాకిస్తాన్. అండ్ వాళ్ళైతే ప్రత్యక్షంగానే చేస్తున్నారు. దట్ ఈస్ అగైన్ బికాస్ తుర్కీ లుక్స్ ఎట్ ఇట్ సెల్ఫ్. ఎర్దగాన్ ఎవరైతే ఉన్నారో ఆ దేశ అధ్యక్షుడు, ఆయన కూడా ఒక ఇస్లాం మతం పేరు చెప్పుకొని ఇస్లాం మత పరంగా ఆ దేశాన్ని ఏలుతున్నాడు. అండ్ పాకిస్తాన్ కి తుర్కీకి రెండిటికి ఒక సింక్రనైజ్డ్ కోఆర్డినేటెడ్ డ్రీమ్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం పరంగా మేమే ప్రపంచవ్యాప్తంగా లీడర్షిప్ ఇస్తాము అని. అండ్ బేస్డ్ ఆన్ దాట్ ప్లాట్ఫామ్ అండ్ పర్సెప్షన్ ఆఫ్ థాట్ తుర్కీ ఈజ్ ఆల్సో కమింగ్ టు ద ఎయిడ్ ఆఫ్ పాకిస్తాన్. సార్ ఇప్పుడు చూసుకుంటే రాజ్నాథ్ సింగ్ గారు కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే భారత్ పై ఎవరెవరైతే కుట్ర చేస్తున్నారో వాళ్ళ అంతం చూస్తామని, అలాగే చైనా ఎప్పుడైతే పాకిస్తాన్ కి సపోర్ట్ ఇస్తుందో వాళ్ళకి మొహం పగిలేలా మేము సమాధానం ఇస్తామంటూ కూడా రాజ్నాథ్ సింగ్ గారు కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏమంటారు సార్ దీని గురించి? సో చైనాకి మనకి ప్రత్యక్షంగా ఐ థింక్ వి వోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ దిస్ అండి. ఎందుకంటే the trade relationships that we have with China today is very critical and important, and it is in a very large volume. So ఆ విధంగా చైనా పరోక్షంగా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తుందే తప్ప ప్రత్యక్షంగా చేసే అవకాశం లేదు. దట్ ఈస్ నంబర్ 1. సెకండ్ ఈజ్ ద డాక్ట్రిన్ అండ్ ఫిలాసఫీ ఇండియా ఏదైతే ఫాలో చేస్తూ వస్తుందో ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ కంటే ముందు, అంటే మోదీ గవర్నమెంట్ కంటే ముందు, దట్ వాస్ క్వైట్ వీక్. అండ్ టుడే మీరు చూసుంటారు దేర్ ఇస్ స్టోరీస్ ఆఫ్ అన్నోన్ గన్మెన్ విచ్ హ్యాపెన్స్. ఎక్కడైతే 10-20 ఏళ్ల ముందు కూడా ఏదైతే భారత భూభాగం పైన ఇలాంటి ట్రాన్స్లేషన్ జరిగిందో వాళ్ళందరినీ వెతికి చంపడం జరుగుతూనే ఉంది. అది పాకిస్తాన్ లో కూడా జరుగుతోంది, కెనడాలో కూడా జరుగుతోంది. అండ్ అమెరికా నుంచి కూడా మనం ఒక తవూర్ రెహమాన్ ని తీసుకొచ్చాము to carry out trial here. So yes, I think that is important. ఎందుకంటే ఎవడైతే తప్పు చేస్తాడో ఇప్పుడు ముషరఫ్ తప్పు చేస్తే ముషరఫ్ 20 ఏళ్ళు తర్వాత కూడా ముషరఫ్ షుడ్ నాట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్. అండ్ ఆ పీస్ ఆఫ్ మైండ్ లేనప్పుడే తమ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎప్పుడైతే సెక్యూరిటీ ఉండదో అప్పుడే వాళ్ళు ఇలాంటి అడ్వెంచర్ చేయడం మానేస్తారు. కాబట్టి ఇది చాలా అవసరం. సార్ ఇప్పుడు చూసుకుంటే ద మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ ని కూడా బిష్ణు గ్యాంగ్ టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. అంటే
ఒక దేవుడిగా మనం భావించే కృష్ణ జింకను టార్గెట్ చేస్తేనే సల్మాన్ ఖాన్ అయితే వదలలేరు బిష్ణోయ్ గ్యాంగ్ వాళ్ళు. సో ఇప్పుడు మన వీళ్ళని హఫీజ్ సయీద్ ని లేపేస్తామంటూ కూడా ఒక వార్నింగ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. సో ఏ విధంగా చూడొచ్చంటారు సార్ దీన్ని? ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూడాలి. ఎందుకంటే ఇండియన్ డయాస్పోరా ఎక్కడున్నా కానీ దట్ ఈస్ ఇండియన్ డయాస్పోరా ఓన్లీ. అండ్ ఏ నెట్వర్క్ యూజ్ చేసైనా కానీ మనం మన కార్యాన్ని సాధించగలగాలి. సో అది విష్ణోయ్ ద్వారా జరుగుతోందా ఎందుకంటే ఇఫ్ యు సీ పాకిస్తాన్ ఏదైతే ఉందో వాళ్ళు దావూద్ ఇబ్రహీం ని కూడా అడ్డం పెట్టుకొని ఇండియాలో చాలా కార్యకలాపాలు చేపట్టారు, రైట్? సో ఇన్ వార్ ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి డన్. మీకు ఏది శక్తి ఇస్తే ఆ శక్తిని మీరు యూజ్ చేసుకొని మీ గోల్ ఏదైతే ఉంటుందో, మీ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉంటుందో ఆ ఆబ్జెక్టివ్ మనము సాధించుకోవాలంటే. ఓకే సార్, ఇప్పుడు చూస్తే అంటే భారత్ కాలబేరానికి పాక్ వస్తున్నట్టు తెలుస్తుంది. అంటే కొన్ని చర్చలకి కూడా దారి తీయడానికి వ్యూహం వేస్తున్నట్టు పాక్ కనబడుతుంది. సో ఏమంటారు సార్, భారత్ కాలబేరానికి పాక్ వస్తుందని చెప్తారంటారా? నో, సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కాలబేరానికి రావడం అంటే డెఫినేషన్ ఏంటి? అంటే వచ్చి వాళ్ళు ఏమి ఇస్తారు మనకి? ఏమి ఇవ్వరు. సో వీఆర్ సారీ చెప్తారా? చెప్పరు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో మేము దీనికి కారకులము కాము, మీరే చేసుకున్నారు, మీ అంతర్భాగంలో అయిందనే వాళ్ళు స్టేట్మెంట్ ఉంది. సో ఇప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? ఆశ్వాసన ఇస్తారా? ఎందుకంటే ఆశ్వాసన ఇచ్చినా కానీ వాళ్ళని నమ్మేది లేదు. ఆశ్వాసనలు నాన్న పులి అన్నట్టు ఇప్పటి వరకు 10 సార్లు అయిపోయింది. మేము చేయము, మేము చేయట్లేదు, మేము కాదు అని. సో వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చినా కానీ ఈసారి వాళ్ళని వదిలిపెడితే అది మన మూర్ఖత్వం అవుతుంది అంతే. పాక్ సెనేటర్ పాల్వాషా కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే కొత్త బాబ్రీ మసీద్ పునర్నిర్మాణానికి పాక్ సైనికులే ఇది చేస్తారంటూ కూడా ఆవిడ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఏ విధంగా చూడొచ్చు సార్? అంటే ఆవిడ ఒక దట్స్ ఓకే. ఇప్పుడు మీరు అమెరికా వాళ్ళని ఎందుకు కోట్ చేయాలి? అలా కోట్ చేసే వాళ్ళు ఇండియాలోనే ఉన్నారు చాలా మంది, రైట్? సో పాకిస్తాన్ ఏదైతే సోషల్ మీడియాలో ఒక నరేటివ్ నడిపిస్తుందో ఆ నరేటివ్ ని లైన్ లో పెట్టడానికి మన ఇండియాలోనే చాలా పెద్ద మనుషులు ఉన్నారు, రైట్? అండ్ మన గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడానికి చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు. సో ఇతర దేశంలో కూర్చుని పెద్ద మనిషి ఏదో ఒక వ్యాఖ్య చేస్తే దాని గురించి పట్టించుకోవడం తప్పించాలి. మన దేశంలో ఎవరైతే పెద్ద మనుషులు ఈ విషయంలో పాకిస్తాన్ చేసే ఈ దురాఘాతాన్ని కండెమ్ చేయకుండా ఎవరైతే గవర్నమెంట్ ని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారో ఐ థింక్ వీ షుడ్ బి మోర్ వరీడ్ అబౌట్ దెమ్. సార్ ఇప్పుడు చూసుకుంటే అంటే ఈ ఉగ్రవాదాలు పక్కన పెడితే పాకిస్తానీ క్రికెటర్స్ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఒక షాహిద్ అఫ్రీది కూడా కొన్ని పాకిస్తాన్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ తన దేశంలోని పౌరులను తనే చంపుకుంటున్నారని, అనవసరంగా ఎలాంటి ఆధారాలు లేకుండా పాకిస్తాన్ ని బ్లేమ్ చేస్తున్నారని, అలాగే మరి క్రికెట్ ని అండ్ రాజకీయానికి దూరంగా ఉంచాలంటూ కూడా షాహిద్ అఫ్రీ కొన్ని కామెంట్స్ చేశారు. సో ఏ విధంగా చూడొచ్చు సార్? అంటే ఉగ్రవాదం చేస్తే ఒక రకం అనుకోవచ్చు, క్రికెటర్స్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు సపోర్ట్ చేస్తూ. ఏం అనుకోకండి అమ్మా, నేను కొంచెం తీవ్రంగా దీనికి ప్రతిస్పందిస్తాను. ఎవడైతే ఒక 200 మీటర్ల స్టేడియంలో పుట్టి 200 మీటర్ల పెద్దగా ఉన్న స్టేడియంలో బాల్ బ్యాటు పట్టుకొని తన జీవితం అంతా సాగించాడో అతడికి 2 దేశాల మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ గురించి అవగాహన ఉండదు, అండర్స్టాండింగ్ ఉండదు, ఎక్స్పర్టీస్ ఉండదు, డబ్బులు తప్ప. నేను మీకు చెప్పాను ఇంతకుముందు, పాకిస్తాన్ డబ్బులు ఇస్తే మంచం ఎక్కే దేశం అది, రైట్? అండ్ ఎప్పుడైతే మీకు 2 దేశాల మధ్యలో అంతర్యుద్ధం జరుగుతుందో నైతికమైన విలువల మీద జరుగుతుందో అప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రికెటర్స్ కానీ సినిమా స్టార్స్ కానీ ఎవరైతే 2 దేశాల మధ్యలో ఒక రిలేషన్షిప్ కి సంబంధం లేని ఈ క్షేత్రాలు ఎవరైతే ఉంటాయో, షాహిద్ అఫ్రీది మైట్ బి అన్ ఎక్స్పర్ట్ ఇన్ క్రికెట్, హీ షుడ్ గెట్ హిమ్సెల్ఫ్ లిమిటెడ్ టు క్రికెట్. బాల్ ఎలా తయారు చేయాలి, బాల్ ని సీమ్ గా ఎలా పెట్టాలి, బాల్ ఎలా కొట్టాలో అడగండి షాహిద్ అఫ్రీదిని. దేశం ఎలా నడపాలో చెప్పద్దు, అడగద్దు కదా షాహిద్ అఫ్రీదిని. సో అలాంటి దౌర్భాగ్యులు ఇలాంటి టైంలో టీవీలో ఉన్నాయి కదా, నోట్లో 4 ఉందా కనుకనే వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడితే దాన్ని ఒకవేళ మనం విని సమయం ఇచ్చి దాని గురించి ఆలోచించి దానికి ఇంపార్టెన్స్ ఇస్తే
అంతకంటే దౌర్భాగ్యం మనది కాదండి, రైట్? ఎస్ ఎస్. Yeah, సో so I don't ఇప్పుడు think you should give any importance to any of these idiots. కరెక్ట్. Idiot he is. He might be a great cricketer, right? Right? హూఎవర్ But ఇట్ in ఇస్. a larger sense, yes. But in a larger sense, they are still idiots. సో ఇప్పుడు అంటే పాకిస్తాన్ వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే మన ఇండియాలో ఉంటూ మన భారతదేశంలో ఉంటూ అస్సాం ఎమ్మెల్యే కానివ్వండి, లేకపోతే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అంటే అస్సాం ఎమ్మెల్యే కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేశారు, ఆయన కూడా అరెస్ట్ అయ్యారు. సిద్ధరామయ్య గారు కూడా అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ లో మోదీ గారికి ఒక అన్కండిషనల్ సపోర్ట్ ఇవ్వాలి యాక్చువల్ గా. అలాంటిది ఒక సీఎం పోస్ట్ లో ఉండి కూడా ఆయన కొంచెం యాంటీగా మాట్లాడారు. అంటే ఇప్పుడు యుద్ధం అవసరమా, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలంటూ కూడా ఆయన ఒక వ్యాఖ్యలు చేశారు. సో మన దేశంలో ఉన్న వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ దీన్ని? చాలా సింపుల్ అండి. మన దేశంలో పాలిటిక్స్ లో ఇరువైపులా రెండు రకాలుగా 3 రకాలుగా పర్స్పెక్టివ్స్ ఉండడం సహజం. దట్ ఈస్ ఓకే. బట్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఇంటర్నల్ పాలిటిక్స్ టు అస్, కర్ణాటకలో పాలిటిక్స్ ఉంటే దాని పైన 3 పార్టీలు ఉండొచ్చు, 3 పార్టీలు ఒకే వ్యవహారం పైన 3 పర్స్పెక్టివ్స్ ఇవ్వచ్చు. కానీ ఏ రోజైతే అది ఒక దేశ ఉనికి గురించి ఒక ప్రశ్న వస్తుందో, ఒక దేశంగా మన మీద భౌతిక దాడి జరుగుతుందో, ఒక దేశంగా మన పౌరుల మీద ఎన్నడైతే మన పొరుగు దేశం మన మీద దాడి చేసి మన సిటిజన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుందో, then the leaders need to choose. See, I'm telling you, there might be an intelligence failure. Okay. There might be gaps in intelligence, right? Yeah. And yes. Understandably, there would be. కానీ ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ జరిగిన దానికి ఎంక్వైరీ కోసము ఇప్పుడు పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వాలా, లేక మనం అందరం ఒక దేశం లాగా ఒకటై నిలబడి మనం పాకిస్తాన్ కి ఒక గట్టి ప్రతిస్పందన ఇవ్వాలా? దిస్ చాయిస్ ఈస్ విత్ ద లీడర్, నాట్ విత్ ఎనీబడి ఎల్స్. అండ్ ఒకవేళ ఈ లీడర్స్ ఇవాళ మన దేశం కొరకు నిలబడలేక ఇవాళ కూడా మన దేశంలో ఒక డివిజన్ తెచ్చి ఏవైతే మన ఫాల్ట్ లైన్స్ ఉన్నాయో మతపరంగా, రాష్ట్రపరంగా, పొలిటికల్ పరంగా, కుల పరంగా, రీజన్ పరంగా, లాంగ్వేజ్ పరంగా ఇప్పుడు కూడా వాటిని ఎత్తి ఏలు చూపిస్తే దట్ షోస్ ద ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ ఆఫ్ దీస్ లీడర్స్ అండ్ వై దే షుడ్ నాట్ బి అవర్ లీడర్స్. Everything cannot be taken for political advantage. Sometimes you need to stand up for your country. Yes, sir. And it is unfortunate that we have these people who are not standing up for our country at this point in time. ఇది అయిపోయాక తప్పకుండా మీరు పార్లమెంట్ కి వెళ్ళి క్వశ్చన్స్ రేస్ చేయండి, ఎంక్వైరీ పెట్టండి, ఆ గ్యాప్ అనాలిసిస్ చేయండి. అది ఇంపార్టెంట్. హెడ్ షుడ్ రోల్ ఫార్ ఫెయిల్యూర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆల్సో. బట్ దిస్ ఈస్ నాట్ ద టైమ్. It is all about timing. This is not the time. This is the time everybody should say, we will handle Pakistan in the right and proper way. సో దీనికి ఒక ఇన్స్పిరేషన్ గా మనం కాశ్మీర్ లో ఒక ముస్లిం కూడా దాడి జరిగేటప్పుడు వాళ్ళని గాయపడిన వాళ్ళని కూడా దగ్గర తీసుకొని వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసినట్టు తెలుస్తుంది. అంటే అలాంటి రియల్ ముస్లిమ్స్ ఉన్నారు, రియల్ కాశ్మీరీస్ కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు దీనికి ఇన్స్పిరేషన్ ఒకవేళ చూసుకుంటే గనక. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదండి. See, I have served in the army. I have worn the uniforms. I have served with Muslim brothers. I have served with persons of, and in fact, to tell you very frankly, మేము ఆర్మీలో పనిచేసినప్పుడు నీ కులం ఏంటి, నీ రాజ్యం ఏంటి, నీ భాష ఏంటి, ఇవన్నీ ఏమో చూడవు. నీకు కొట్లాడగలిగే సామర్థ్యం ఉందా, నువ్వు నాతో భుజానికి భుజాన్ని పెట్టి శత్రుత్సవాలను మనం దుర్భేద్యం చేయగలుగుతావా లేదా, ఇది ఒకటే క్వశ్చన్. అండ్ ఐ హావ్ మెనీ గుడ్ ముస్లిం ఫ్రెండ్స్ అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, సోషల్ మీడియాలో ఎవరైతే 10 మంది మూర్ఖులు వచ్చి తమకు ఇష్టం వచ్చినట్టు వాగుతారో, పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తారో, వీళ్ళు కాదు, వీళ్ళు భారతదేశం కాదు, వాళ్ళు భారతదేశాన్ని రిప్రజెంట్ కూడా చేయరు. రైట్? యాక్చువల్లీ ఇండియా ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. యూ గోయింగ్ టు ద విలేజెస్, నాతో రండి, నేను వికారాబాద్ లో నేను ధారూర్ కి తీసుకెళ్తాను, మీకు ఐ షో యూ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద యూనిటీ ఆఫ్ ద ముస్లిమ్స్ హూ ఆర్ స్టాండింగ్ విత్ ద కంట్రీ టుడే. అండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ దాట్ కొంతమంది ఎవరైతే దారి తప్పి కొంత దుశ్చర్యలు చేస్తారో వాళ్ళని మనం జనరలైజ్ చేసి ఒక మొత్తం కమ్యూనిటీని విలిఫై చేయకూడదు. అది తప్పు. ఎస్, దేర్ ఆర్ రాటన్ ఫ్రూట్. నేను మళ్ళీ చెప్తున్నాను, దేర్ ఆర్ రాటన్ ఫ్రూట్ ఇన్ అవర్ సొసైటీ. చెడిపోయిన కొంతమంది దుష్టశక్తులు ఉన్నాయి మన దగ్గర, అది నిజం. కానీ ఆ 10 మంది ఆ 1,00,000 మందిని రిప్రజెంట్ చేయరు.
ఓకే, అండ్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నానంటే, పాకిస్తాన్ కి కావలసిందే మన దేశంలో ఏవైతే న్యాచురల్ ఫాల్ట్ లైన్స్ ఉన్నాయో, అంటే వీఆర్ అ వెరీ రిచ్ డైవర్స్ కంట్రీ, రైట్? మన మధ్య విభేదాలు రావడమే వాళ్ళకి కావాల్సింది. అండ్ ఏ రోజైతే రెస్పాన్సిబుల్ పీపుల్ లైక్ యూ అండ్ ఐ హూ ఆర్ ఆన్ ద స్క్రీన్ టుడే, మనం ఏ రోజైతే ఆ ఫాల్ట్ లైన్స్ ని పట్టుకొని చీల్చడం మొదలు పెడతామో అప్పుడే ప్రజలు కూడా ఎఫెక్ట్ అవుతారు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇండియా ఈజ్ అన్ అమేజింగ్ కంట్రీ అండ్ ఆల్ పీపుల్ ఆర్ టుగెదర్ విత్ అస్ టుడే, అండ్ ఐ థింక్ వీ షుడ్ రిమైన్ లైక్ దాట్. అండ్ ఇన్ఫాక్ట్ నేనేం చెప్పడం కాదు, మీరు చూశారు ఉదంతాలు, ఓవైసీని చూడండి. ఓవైసీ ఇవాళ ప్రత్యక్షంగా పాకిస్తాన్ ని తిట్టడం మొదలు పెట్టారు, రైట్? There was another Muslim MLA, I think from Karnataka, who said that he will go and do a suicide bombing in Pakistan. So we have leaders like that. And ఇవాళ ఏదైనా కదా దుశ్చర్య జరిగితే మాత్రం మనం అందరం భారత ప్రజలం. ఆ రోజు మనం హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఇట్లా ఏం ఉండదండి, రైట్? వీ షుడ్ రిమెంబర్ దట్ వీఆర్ ఆల్ ఇండియన్స్. అపార్ట్ ఆఫ్ రిలీజన్ ఆర్ క్యాస్ట్, వీఆర్ ఇండియన్స్ అని చెప్పొచ్చు లాస్ట్ ఫైనలీ. yes సార్, ఇప్పుడు చూసుకుంటే భారత్ అయితే పాక్ కి సింధు జల ఒప్పందం రద్దు చేసింది, అలాగే దౌత్య పరంగా అన్ని ఒప్పందాలు కూడా రద్దు చేస్తాయి. సో ఇప్పుడు ఇలాంటి వాటితోటి భారత్ కి మొత్తము అంటే భారత్ పాక్ కి ఒక అష్టదిగ్బంధం చేసిందని చెప్పొచ్చు అంటారా? ఎస్ దట్స్ వై ఐ సెడ్, నేను ఆల్రెడీ చెప్పాను మీకు, మీరు యుద్ధం కోసం వెయిట్ చేస్తున్నారు, యుద్ధం ఆల్రెడీ మొదలైపోయింది అని నేను అందుకోసమే చెప్పాను. అండ్ దాంట్లో స్టెప్సే ఇండస్ వాటర్ ట్రీటీ కానీ, cancellation of visas కానీ, సెండింగ్ బ్యాక్ ఆఫ్ పాకిస్తానీ సిటిజన్స్ కానీ, స్టాపింగ్ ఆఫ్ ట్రేడ్ కానీ, రైట్, స్టాపింగ్ ఆఫ్ ఎయిర్ స్పేస్ కానీ, ఇవన్నీ ఆర్ పార్ట్ ఆఫ్ దాట్. అండ్ దిస్ ఇస్ బిల్డింగ్ అ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ పాకిస్తానీస్. పాకిస్తాన్ లో ఇవాళ ఆర్థిక సమస్య చాలా చాలా పెద్దది. అండ్ మీ ప్రోగ్రామ్ లో నాకు తెలీదు ఎంతమంది ముస్లిం సోదరులు ఉంటారో, వాళ్ళందరికీ తెలవాల్సింది ఏంటంటే, పాకిస్తాన్ ఇవాళ మనకి జీడిపి లెవెల్లో చూస్తే 1/10 ఆఫ్ అవర్ సైజ్. పాకిస్తాన్ లో ఇవాళ వాళ్ళు రొట్టె తినాలంటే పిండి కొనడానికి 600 రూపాయలు ఖర్చు పెట్టాలి. గ్యాస్ వదిలిపెట్టండి, ఇంటికి వచ్చే గ్యాస్ సిలిండర్, గ్యాస్ సబ్సిడీ వదిలిపెట్టండి. ఎవరైతే మన పొలిటీషియన్లు దాని గురించి మాట్లాడతారు, పాకిస్తాన్ లో ఇవాళ కూడా వంట చాలా మటుకు కిరోసిన్ మీద నడుస్తుంది. కిరోసిన్ లీటర్ కొనాలంటే 500 రూపాయలు. గుడ్లు కొనాలంటే 350 రూపాయలు. ఇది పాకిస్తాన్ పరిస్థితి. ఇంకో పక్క బలూచిస్తాన్ లో పాకిస్తాన్ లక్షల మంది ముస్లింలను హతమార్చారు. బలూచిస్తాన్ లో లక్షల మంది మాయమైపోయారు ఇళ్లలోంచి. There's a list of Pakistan Baluchi Muslims who are missing, youngsters in Pakistan. Same thing is happening on the borders of Afghanistan up north also, right? So people need to know, the Indians need to know this. We'llandaru Pakistan, but Islam is Pak ante Islam is pure, Pakistan is napak, Pakistan is not pure. Okay. సో ఇప్పుడు చూసుకుంటే భారత్ పాక్ నావిగేషన్ షాక్ కూడా ఇచ్చింది. అంటే నేషనల్ గ్లోబల్ శాటిలైట్ సిస్టమ్ అడ్డుకునేందుకు జామర్ను కూడా ఏర్పాటు చేసింది. సో ఇది ఏ రకంగా వాళ్ళకి మైనస్ అవ్వచ్చు అని చెప్పొచ్చు సార్? సో there are several systems అండి ఫర్ నావిగేషన్. మనకి ఎయిర్ క్రాఫ్ట్ కూడా, ఆ తర్వాత నౌకలకు కూడా there is a GPS system which is used. Then there is something called as Navic Indian, దాని తర్వాత ఒక రష్యన్ సిస్టమ్ ఉంటుంది, నావిగేషన్ సిస్టమ్. ఇలా 3-4 శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్స్ ఉంటాయి. అండ్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, వాళ్ళ మిసైల్ సిస్టమ్స్ కానివ్వండి, వాళ్ళ నేవల్ షిప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా దే డిపెండ్ ఆన్ దీస్ నావిగేషన్ సిస్టమ్స్. ఇవాళ మన రేడార్స్ తో మనం ఆ జామింగ్ స్టార్ట్ చేసాము. అది దట్స్ అ డిఫెన్సివ్ చర్య కూడా. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ కొంచెం అడ్వెంచరస్ అయ్యి మిసైల్స్ లాంచ్ చేద్దాం అనుకుంటే కూడా, ఎయిర్ ఫోర్స్ రైడ్స్ చేద్దాం అనుకుంటే కూడా, దానికి ఈ నావిగేషన్ సిస్టమ్స్ క్లోజ్ డౌన్ చేస్తే వాళ్ళ అక్యురసీ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. సో దట్స్ మోర్ ఆఫ్ డిఫెన్సివ్ యాక్టివిటీ విచ్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ. సార్, ఇప్పుడు చూసుకుంటే సర్జికల్ స్ట్రైక్ ఇండియాకి ముందున్న బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చా, లేకపోతే ఇంతకైనా మెరుగైన ఏమన్నా వ్యూహం ఉందని చెప్పొచ్చా ఇండియాకి? లేదండి. సో సర్జికల్ స్ట్రైక్ ఇస్ డన్ అండ్ డస్టెడ్.
వాట్ ఐ మీన్ టు సే ఈస్, మీకు ప్రత్యర్థి ఎప్పుడైతే మీ దగ్గరకు వచ్చి లాస్ట్ టైం చేశాడో అప్పటి వరకు మనం ఒక సర్జికల్ స్ట్రైక్ పెద్ద లెవెల్లో పబ్లిక్ లో చెప్పి చేయలేదు కాబట్టి ఆ టైంలో సర్జికల్ స్ట్రైక్ చేస్తే దాంట్లో ఒక సర్ప్రైజ్ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, అండ్ దానికి ఇంపాక్ట్ ఉంటుంది. దానికి ప్రత్యర్థి రెడీగా లేదు కానీ మనం సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశం ఇప్పుడు ఎక్కువైంది కాబట్టి ఎనిమీ ఈజ్ ఆల్రెడీ రెడీ ఫర్ ఇట్. తను దానికి రెడీగా ఉన్నాడు. మనం సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశం ఉంది కాబట్టి అట్లాంటి టైం సర్జికల్ స్ట్రైక్ చేయడంలో ఏమీ ఉండదు, ఇంపాక్ట్ కూడా ఉండదు. సో ఐ థింక్ వి విల్ డూ సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ మోర్ అండ్ సంథింగ్ మోర్ పర్మనెంట్. దట్స్ వాట్ ఐ కెన్ సే ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైం. ఓకే సరే, అంటే నాడు బాలకోట్ ఘటన తర్వాత 12 రోజులకి ఇండియా సర్జికల్ స్ట్రైక్ చేసింది, కానీ నేడు పలు అంశాలను పరిశీలిస్తుంది. ఎందుకంటారు సార్? రీజన్ ఏంటంటారు? No, that's what I'm saying. So ఇప్పుడు ఏదైతే జరుగుతోందో ఇది పాకిస్తాన్ రచించిన వ్యూహం. ఇది గుర్తుంచుకోండి. ఫస్ట్ పాకిస్తాన్ వ్యూహాత్మకంగా అన్ని ఆప్షన్స్ బేరీజు వేసి ఆ తర్వాత పహల్గామ్ అనే చర్యని స్టార్ట్ చేశారు. అంటే ఇనిషియేటివ్ ఫస్ట్ స్టెప్ ఇస్ విత్ పాకిస్తాన్. అండ్ వాళ్ళు ఆ దుశ్చర్య చేస్తే మన దగ్గర ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అనే బేరీజ్ కూడా వాళ్ళు ఆల్రెడీ వేసుకొని ఉంటారు. దాంట్లో సర్జికల్ స్ట్రైక్ అనే ఆప్షన్ కూడా ఉంటుందని తెలుసు. వాళ్ళు దానికోసం ప్రిపేర్డ్ గా ఉన్నారు. సో ఎప్పుడైతే ఎనిమి గీసిన వ్యూహంలో మనం ఎదురు దెబ్బ తీయాలో అప్పుడు ప్రత్యర్థికి కావాల్సిన టైంలో ప్రత్యర్థికి కావాల్సిన లొకేషన్ లో మనం ప్రతిచర్య తీసుకోవాలి. మనం ఎన్నడూ కూడా ప్రతిస్పందిస్తే ఆ ప్రతిస్పందన ఎలా ఉండాలంటే పాకిస్తాన్ షుడ్ బి కంప్లీట్లీ టేకెన్ బై సర్ప్రైజ్ ఎట్ ద యాక్టివిటీ దట్ వి టేక్. ఐడబ్ల్యూటీ ఈస్ దాట్. వాళ్ళు అనుకోలేదు మనం ఐడబ్ల్యూటీని క్యాన్సిల్ చేసే దూరం వెళ్తామని అనుకోలేదు. మిగతా 4-5 చర్యలు మీకు చెప్పింది కూడా నేను మీకు చెప్పినవి కూడా వాళ్ళు అనుకోనివి అవన్నీ. ఎప్పుడు కూడా ప్రత్యర్థి అనుకోని విధంగా దెబ్బ కొట్టాలి, కానీ వాడు ఏదైతే ఊహిస్తున్నాడో మనం దాంట్లోకి వెళ్తే దెన్ మనం వాడు చేసిన వ్యూహంలో మనం ఆ ఊబిలో కూరుకుపోతాం. ఓకే ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే ఇదే క్రమంలో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ గా మొహమ్మద్ మాలిక్ ని కూడా కీలక బాధ్యతలు ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఏంటి సార్, అంటే భయభ్రాంతులకు గురై బాధ్యతలు కూడా మొహమ్మద్ మాలిక్ గారికి స్వీకరించారని చెప్పొచ్చు అంటారా? ఏ విధంగా చూడొచ్చు అంటారు? పాకిస్తాన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ఇన్ కంట్రోల్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ ఎప్పుడు కూడా పాకిస్తాన్ తన చెప్పు చేతుల్లోనే పెట్టుకుంది. మీకు వాళ్ళు ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ పంపించినా గానీ, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక ప్రెసిడెంట్ పంపించినా కానీ పాకిస్తాన్ అనే దేశం, పాకిస్తాన్ లో ఉన్న ప్రతి ఫైనాన్షియల్ యాక్టివిటీ, ఇన్ఫాక్ట్ 25% ఆఫ్ ది ఇండస్ట్రీ దేర్ ఈస్ ఓన్డ్ బై పాకిస్తాన్ ఆర్మీ. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఓన్డ్ బై, ట్రేడ్ ఈస్ ఓన్డ్ బై దెమ్, రైట్? అండ్ వాళ్ళు చేసిన లోకల్ రీఆర్గనైజేషన్ ఈజ్ ఓన్లీ వాళ్ళది ఏదైతే కంట్రోల్ ఉందో దాన్ని పటిష్టపరుచుకుంటున్నారు. Right? So that's all there is to read into it. Otherwise, the power is already with them. Yes, correct. So ఇప్పుడు చూసుకుంటే ఇది ఒక ప్రపంచ యుద్ధంగా పరిగణించే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు అంటారా? Well, we both are nuclear countries, right? And China is looking at an opportunity to take on US. Okay. So ప్రపంచ యుద్ధం ఎప్పుడు కూడా పెద్ద ఇష్యూస్ నుంచి స్టార్ట్ కాదు, చిన్న ఇష్యూస్ నుంచే స్టార్ట్ అవుతుంది. అది చిలికి గాలివాన అయినట్టు ముందుకు వెళ్తుంది, రైట్? అందుకోసమే ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కూడా భారత్ ని కొంచెం సమన్వయం పాటించాలని కోరుతోంది. పాకిస్తాన్ ఈజ్ అ రోగ్ నేషన్. పాకిస్తాన్ ఈజ్ అన్ ఇర్రెస్పాన్సిబుల్ నేషన్. అండ్ ఎప్పుడైతే మీరు ఒక చేతగాని వాడి చేతిలో అణ్వాస్త్రం పెడితే ఆ న్యూక్లియర్ బటన్ ప్రెస్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది, రైట్? సో ఇట్ మైట్ హ్యాపెన్, ఇట్ మైట్ నాట్ హ్యాపెన్, బట్ ద రియాలిటీ ఈస్ దట్ ఏదైతే మనం ఒక గ్లోబలైజేషన్ అని మొదలు పెట్టామో 1990s లో, అది ఇవాళ ఒక జియో పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్ మాత్రం ఆల్రెడీ స్టార్ట్ అయింది. అండ్ జియో పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్ ఎప్పుడైతే మొదలవుతుందో దాంట్లో దేశాలు ప్రపంచవ్యాప్తంగా కాకుండా తమ సంబంధాలు కొన్ని దేశాలలాగా ముఠాలుగా విడిపోతాయి. సో
ఇండియా అమెరికా ఉమ్, తమ ట్రేడ్ సంబంధాలు పెంచుకుంటే చైనా, పాకిస్తాన్, తుర్కీ, ఇరాన్ ఒకవైపు వెళ్ళొచ్చు. సో ఈ పోలరైజేషన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ జరిగింది, జరుగుతోంది, అండ్ ఇక ముందు కూడా జరుగుతుంది. ఉమ్, ఈ పోలరైజేషన్ ఎప్పుడైతే పటిష్టమవుతుందో అప్పుడే ప్రపంచ యుద్ధానికి ఒక వాతావరణం ఏర్పడుతుంది. ఉమ్, ఉమ్. సో ఇప్పుడు చూసుకుంటే మనం భారత్ రోజు రోజుకి డే బై డే అంటే అన్ని రకాలుగా రెస్ట్రిక్షన్స్ పెడుతూ పాక్ నైతే ఒక అష్టదిగ్బంధం చేస్తుంది. సో ఫైనల్ గా పాకిస్తాన్ కి లాస్ట్ ఆప్షన్ ఏంటంటారు? ఏ రకంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటుందని చెప్పొచ్చు అంటారు మామూలుగా? ఐ థింక్ పాకిస్తాన్ హెస్ ఆల్రెడీ టేకెన్ ద ఫస్ట్ స్టెప్. అండ్ వాళ్ళు ఇండియా ఏదో ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటిది చేస్తుంది, దానికోసం వాళ్ళు సన్నద్ధం అయ్యారు. What Pakistan, but this time I think India is not going to stop at being just doing a surgical strike. We will do something larger, bigger, and which has more impact. అంటే సర్జికల్ స్ట్రైక్ మీరు చేస్తే ఆ 10 సెకండ్లు అది పని చేస్తుంది. దాని తర్వాత వాళ్ళ లీడర్షిప్ ఏదైతే ఉందో వాళ్ళు మళ్ళీ ఇంకో ఏదో దురాఘాతానికి ప్లాన్ చేస్తూనే ఉంటారు. But I think what we will do this time should have some lasting impact on Pakistan, which will change the relationship and the contour that we have in between ourselves, in between India and Pakistan. Okay, sir. Thank you for your opinion. Thank you, sir. Namaste.